నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. రెడ్డి సామాజిక వర్గ రాజకీయాలు నెల్లూరు జిల్లా కేర్ ఆఫ్. ఇందులో ముఖ్యంగా 2024 ఎన్నికల్లో పెద్దారెడ్లు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒకటి. రాష్ట్రంలోనే హాట్ సీటు ఇది. అధికార వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. గత 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీధర్ రెడ్డి ఈసారి పార్టీ మారి హ్యాట్రిక్ కొడతానంటున్నారు. కోటంరెడ్డి దూకుడికి బ్రేకులు వేసే వ్యూహంతో వైసీపీ కూడా బడా లీడర్నే బరిలోకి దింపింది. ఇంతవరకు ఓటమే తెలియని సీనియర్ నేత ఆదాలను అస్త్రంగా చేసుకుంది. మరి ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్న ఈ పెద్దారెడ్లలో విజయం వరించేది ఎవరినో, నియోజకవర్గంలో కోటంరెడ్డి జోరు ఎలా ఉంది, ఆదాల పాలిటిక్స్ ట్రిక్స్ వర్కౌట్ అవుతాయా, నెల్లూరు రూరల్లో ఈసారి గెలుపెవరిది? నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంచలన రాజకీయాలకు కేరాఫ్గా ఉంటుంది. 2009లో ఏర్పడిన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. కానీ ఈసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూపంలో బలమైన నేత చేరడంతో రూరల్ నియోజకవర్గంలో గట్టి పోటీ ఇస్తోంది టీడీపీ. వాస్తవానికి నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ 10కి 10 స్థానాలు గెలుచుకుంది. కానీ ఈ ఎన్నికల ముందు అనూహ్య రాజకీయ పరిణామాలతో వైసీపీ పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 3 ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ పార్టీ మారడంతో నెల్లూరుపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది వైసీపీ అధిష్టానం. ముఖ్యంగా నెల్లూరులో పార్టీ బలహీనమవడానికి ప్రధాన కారణమైన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని టార్గెట్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కోటంరెడ్డిని మళ్లీ గెలవనీయకూడదనే లక్ష్యంతో సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ సమన్వయకర్తగా నియమించింది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్థానంలో రూరల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన ఆదాల చకచకా పావులు కదిపారు. కేడర్ ఎవరూ పార్టీ మారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తొలుత కోటంరెడ్డి వెంట నడిచిన నేతలను కూడా వెనక్కు తెచ్చి శ్రీధర్ రెడ్డి స్పీడ్ కు బ్రేకులు వేశారు. దీంతో ప్రస్తుతం సమ ఉజ్జల సమరానికి వేదికగా మారింది రూరల్ నియోజకవర్గం. టార్గెట్ కోటంరెడ్డి అన్నట్లు వైసీపీ పావులు కదుపుతుండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. వైసీపీ అధినేత జగన్ శాశ్వత సీఎం గాను తాను ఎప్పటికీ ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకున్న కోటంరెడ్డి గతేడాది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఆ పార్టీ నుంచి బయటకు రావడం, అప్పటి నుంచి కంట్లో నలుసులా మారడంతో సీఎం జగన్ తో పాటు జిల్లాల్లోని వైసీపీ నేతలు అందరికీ ప్రధాన టార్గెట్ అయ్యారు కోటంరెడ్డి. కానీ ఎవరు ఎన్ని వ్యూహాలు చేసినా కోటంరెడ్డి స్పీడ్ మాత్రం తగ్గడం లేదు. నిత్యం ఏదో రూపంలో ప్రజల్లోనే తిరుగుతూ ఉన్నారు. మాస్ లీడర్గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రతి చిన్న సమస్యపైన స్పందిస్తూ ప్రజల్లో ప్రత్యేక ముద్రను వేసుకుంటున్నారు. అధికారమైన ప్రతిపక్షమైన తాను ప్రజాపక్షమేనంటూ ప్రచారం చేసుకుంటున్నటువంటి కోటంరెడ్డి తనతో పాటు కుటుంబ సభ్యులను ప్రచారానికి పంపుతుండటంతో ప్రజల్లో సానుభూతి కనిపిస్తోంది. ఇప్పటికే 2-3 సార్లు నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసిన కోటంరెడ్డి ఇతర పార్టీ నేతలను టీడీపీలో చేర్చుకుంటూ రూరల్ నియోజకవర్గంలో బలమైన పునాదులు వేస్తున్నారు. ఒకవైపు కోటంరెడ్డి, మరోవైపు ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులంతా తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో విజయ పతాకం ఎగరేస్తామనే ధీమా ప్రదర్శిస్తున్నారు. నియోజకవర్గ సమస్యలపై తనకు అవగాహన ఉందని, గెలిచిన వెంటనే శాశ్వత సమస్యలను పరిష్కరిస్తామని హామీనిస్తున్నారు కోటంరెడ్డి. గత 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి ఈసారి టీడీపీ తరపున పోటీ చేస్తుండటంతో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సీనియర్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి రూపంలో బలమైన ప్రత్యర్థిని నిలిపిన వైసీపీ కోటంరెడ్డిని అష్టదిగ్బంధం చేస్తోంది. గతంలో కోటంరెడ్డి అనుచరులుగా ఉన్నవారిని కట్టడి చేయడమే కాకుండా జిల్లాలో మాస్ ఫాలోయింగ్ ఉన్న న్యాయవాది మలిరెడ్డి కోటారెడ్డిని వైసీపీలోకి తీసుకువచ్చి శ్రీధర్ రెడ్డిపై పైచేయి సాధించారు వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఇదే సమయంలో రూరల్ నియోజకవర్గంలో మంచి పట్టున్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి కూడా ఆదాలకు మద్దతుగా పనిచేస్తుండటం అడ్వాంటేజ్ గా చెప్తున్నారు. అంతేకాకుండా ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన నుంచి నియోజకవర్గంలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయించి సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకుంటున్నారు. కార్పొరేషన్లో డివిజన్ల వారీగా సభలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాను గెలిస్తే దౌర్జన్యాలు, భూకబ్జాలను అడ్డుకుంటానని హామీనిస్తున్నారు ఆదాల. మొత్తానికి ఇద్దరు సమ ఉజ్జీలు మధ్య పేరుతో రూరల్ ఫలితంపై ఉత్కంఠ పెరుగుతోంది. వరుసగా గెలుస్తున్న కోటంరెడ్డి ఓవైపు, అదృష్టవంతుడైన ఆదాల ప్రభాకర్ రెడ్డి మరోవైపు తలపడుతుండటం, ఇంతవరకు పోటీ చేసిన ప్రతి చోట నెగ్గుతూ వస్తున్న ఆదాల సిట్టింగ్ ఎమ్మెల్యేకు గట్టి సవాలే విసురుతున్నారు. ఇదే సమయంలో కోటంరెడ్డిని ఓడించడం కూడా అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు అదృష్టవంతుడు, మరోవైపు పోరాట యోధుడు తలపడుతున్న ఈ సమరంలో అంతిమ ఫలితం ఎలా ఉంటుందనేది తేలేది ఎన్నికల తర్వాతే.